Dear students and parents, welcome to Dr. TCS Career Guide. Students and parents, రీసెంట్గా మీకు వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి ఒక వీడియో చేశాను. సో ఆ కాలేజీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది అనమాట. ఆ కాలేజ్ వచ్చేసి మీకు కేవలం కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఒక్క కోర్సులో మాత్రమే మీకు బీటెక్ ఆన్ క్యాంపస్ ప్రోగ్రామ్ని అందిస్తుంది అనమాట. సో ఆ కాలేజ్ గురించి మీకు చెప్పినప్పుడు చాలామంది స్టూడెంట్స్ అప్లై చేశారు. అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ కొంత ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ కాలేజీ వాళ్ళు కూడా నాకు కొంత ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట. ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, లాస్ట్ టైం ఆ వీడియోలో నేను వచ్చేసి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కావచ్చు, కరిక్యులం వాళ్ళు ఎలా డిజైన్ చేశారు అండ్ క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది, అక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి మీకు లాస్ట్ టైం డిస్కస్ చేశాను అనమాట. కానీ ఈసారి ఎక్కువ నేను ఏదైతే వీళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాను అనమాట. ఎందుకు ఎంట్రన్స్ ఎగ్జామ్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లే, ఇక్కడ కేవలం 5% ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే ఈ ఎగ్జామ్లో సక్సెస్ అయ్యారనమాట. సో నాకు కూడా మన తెలుగు వాళ్ళు రాశారు కొంతమంది పిల్లలు, సార్ మేము ఒక ఫస్ట్ రౌండ్లో క్వాలిఫై అయ్యాం, సెకండ్ రౌండ్లో మేము క్వాలిఫై కాలేదు సార్, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పారు సార్, మీరు ఏమైనా చెప్తారని అడిగారన్నమాట పేరెంట్స్ కానీ. సో అలాంటి విషయాలు మనం చేయలేమన్నమాట, ఎందుకంటే కాలేజీ కంటూ కొన్ని పాలసీస్ ఉంటాయి కాబట్టి. మరి ఎక్కడ స్టూడెంట్స్ టఫ్గా ఫీల్ అవుతున్నారు, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అసలు వీళ్ళ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎలా ప్రిపేర్ కావాలి, అండ్ ఎవరు ఇటువంటి కాలేజెస్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది అన్ని వీడియో డిస్కస్ చేస్తాను నేను. ఓకే, సో ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట. ఓకేనా, ఎందుకు ఇటువంటి కాలేజ్ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి. స్టూడెంట్స్ ఎవరైతే మార్చ్లో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగింది, మీరు మార్చ్లో కనుక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకపోయినా, మార్చ్లో రాసి మీరు ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్లో కొంచెం వెనకబడి ఉన్నా, అంటే సెలెక్ట్ కాకపోయినా, ఏప్రిల్లో కూడా ఉందన్నమాట. సో ఏప్రిల్ 18న ఎగ్జామ్ ఉంది, ఏప్రిల్ 17th వరకు మీరు అప్లై చేయొచ్చు. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది చూసుకోండి. అసలు వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీని నేను ఎందుకు చెప్తున్నాను, ముఖ్యంగా మీరు తీసుకున్నట్లయితే వీళ్ళ కరిక్యులం అనేది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఈ రోజున ఇండస్ట్రీకి దగ్గరగా కరిక్యులం ఉండాలి. ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది ఎంతో త్వరగా చేంజ్ అయిపోతుందని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. కాబట్టి ఈ సిలబస్ని వీళ్ళు ఎవరితో డిజైన్ చేయించారంటే ఎక్స్ మైక్రోసాఫ్ట్, అదేవిధంగా ఎక్స్ గూగుల్ ఎవరైతే ఉన్నారో, అంటే అక్కడ వర్క్ చేసినటువంటి నిశాంత్ చాహర్, అదేవిధంగా సుభేష్ కుమార్ అనమాట. సో వీళ్ళిద్దరి చేత ఈ కరిక్యులం అనేది డిజైన్ చేయబడింది. ఈ కరిక్యులం కూడా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకోనమాట. మీరు ఇప్పుడు బీటెక్లో జాయిన్ అయితే 2029లో బయటకు వస్తారనమాట. ఆ టయానికి మీకు కావాల్సినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి ట్రాక్స్ అయితే ఉన్నాయో, అడ్వాన్స్డ్ రోబోటిక్స్, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ, ఓకే, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ ఏ ఎథిక్స్ అనమాట, ఇవన్నీ కూడా ఫ్యూచర్ స్కిల్స్ అనమాట. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రెడీ చేసినటువంటి కరిక్యులం అనమాట. సో కాబట్టి ఈ కరిక్యులం బాగుంది కాబట్టి నేను ఇటువంటి కాలేజెస్ని నేను స్టూడెంట్స్కి పరిచయం చేస్తున్నాను, ఎవరైతే స్పెషల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కావాలనుకుంటారు అనమాట. అంతేకాకుండా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా అవసరం. ఈ రోజున గైడెన్స్ అనేది చాలా చాలా అవసరం. కాబట్టి ఎవరైతే మనకి పెద్ద పెద్ద ఎంఎన్సీస్ ఉన్నాయి, వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ఎంఎన్సీస్, మెటా కావచ్చు, అమెజాన్, యాపిల్, వీటన్నిటిని మాంగ్ అంటారు అనమాట, గూగుల్. సో అదేవిధంగా కొన్ని టాప్ ఐఐటీస్ అండ్ వరల్డ్లో ఉన్నటువంటి టాప్ లీగ్ యూనివర్సిటీస్ నుంచి కూడా మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది వీళ్ళు ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ డే నుంచే కోడింగ్ని మీకు పరిచయం చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మీ 4 yearsలో దాదాపు 1 lakh లైన్స్ అనేది కూడా మీరు రాయబోతున్నమాట, కోడింగ్ అనేది. అండ్ ఖచ్చితంగా 6 months పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నమాట. ఇవన్నీ మంచిగా అనిపించినాయి కాబట్టి ఇటువంటి కాలేజ్ గురించి నేను మీకు చెప్తున్నాను. అందరూ కూడా మనం ఈ రోజున చూడాల్సింది ప్లేస్మెంట్స్ కాబట్టి వీళ్ళు దాన్ని ముందుగానే దాని ఇంపార్టెన్స్ తెలుసుకొని 1000 హైరింగ్ పార్ట్నర్స్ని వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు అనమాట. అదేవిధంగా మీ చేత ఈ 4 yearsలో 50 రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ డిజైన్ చేసే విధంగా కూడా వీళ్ళు కరిక్యులం డిజైన్ చేశారు. ఇవన్నీ కూడా మీకు డాష్ బోర్డ్స్ డిజైన్ చేయడం కావచ్చు, గూగుల్ అనలిటిక్స్ ఎలా చేయాలి, అదేవిధంగా మనకి లింక్డ్ఇన్ పోర్టల్స్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ స్టైల్ ఇటువంటి ఇంటర్ఫేస్ని ఎలా అయితే చేయాల్సి ఉంటుందో అటువంటి వాటిలలో మీకు ప్రాజెక్ట్స్ చేసే విధంగా కరిక్యులం అనేది డిజైన్ చేశారు అనమాట. అదేవిధంగా వీళ్ళకి మిమ్మల్ని ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేషన్ అనమాట, అంటే మీకు అమెజాన్ కావచ్చు, సిస్కో, ఐబిఎం, మైక్రోసాఫ్ట్ లాంటి ఈ కంపెనీస్ ఉన్నాయో ఇక్కడ వర్క్ చేసే విధంగా మిమ్మల్ని ప్రిపేర్ చేయించడం అనమాట. ఓకేనా, అవే కాకుండా
ఎవరైతే చాలామంది మీ సీనియర్స్ని అడగండి, ఐఐటీస్లో చదువుతున్నా కానీ టాప్ కాలేజెస్ చదువుతున్న స్టూడెంట్స్ అడిగితే మీరు ఇక్కడ ఐసీపీసీ అండ్ ఇమాజిన్ కప్ అని చెప్పేసి, కోడ్ జామ్ అండ్ గూగుల్ సమ్మర్ కోడ్ అని చెప్పేసి ఇటువంటి ప్రోగ్రామ్స్లలో మంచి టాప్ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేట్ అవుతూ ఉంటారు అనమాట వరల్డ్ వైడ్గా. సో మిమ్మల్ని కూడా అటువంటి ప్రోగ్రామ్కి వీళ్ళు ట్రైన్ చేయటము, పంపించడం అనేది చేస్తారనమాట. ఇటువంటి కాలేజీలో మనం జాయిన్ కావాలనుకుంటే ఎగ్జామ్ అయితే మీరు క్లియర్ చేయాలి. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇది వచ్చేసి మీకు 2 hours ఎగ్జామ్ ఉంటుంది. 50 questions అడుగుతారు, 200 మార్క్స్కి ఉంటుంది. ఈచ్ కరెక్ట్ ఆన్సర్స్కి మీకు 4 మార్కులు వస్తాయి. రాంగ్ పెట్టినట్లయితే -1 మార్క్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి ఏది పడితే గెస్ చేసి మాత్రం మీరు పెట్టకూడదు. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మరి ఇది ఎక్కడికి పోయి రాయాల్సి ఉంటుందంటే మీరు మీ ఇంట్లోనే కూర్చొని రాయొచ్చు. ఇది ఆన్లైన్ టెస్ట్, కానీ మిమ్మల్ని మాత్రం వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీరు ఒక దగ్గర సపరేట్గా ఒక రూమ్లో కూర్చోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు వచ్చేసి ఒక ల్యాప్టాప్ కావచ్చు, డెస్క్టాప్, ఫాస్ట్ ఇంటర్నెట్ ఉండాలన్నమాట. అది కూడా స్టేబుల్గా ఉండాల్సి ఉంటుంది. మీ కెమెరా అండ్ మీ మైక్ వచ్చేసి ఖచ్చితంగా ఆన్ అయి ఉండాలన్నమాట. ఎవరైనా ఎటువంటి ఇబ్బంది చేసినా, అటు ఇటు చూసినా, మాట్లాడినా, ఎవరైనా హెల్ప్ తీసుకున్నా కానీ మొహమాటం లేకుండా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారన్నమాట. మళ్ళీ ఎగ్జామ్ అయితే రాయనియరు. ఇది వీళ్ళ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంది. మరి సిలబస్ ఏంటి సార్ మీరు అనుకున్నట్లయితే మీకు ఇక్కడ మ్యాథ్స్, లాజికల్ వెర్బల్ రీజనింగ్, బేసిక్ కంప్యూటర్ సైన్స్. మీరు జేఈఈ మెయిన్ సిలబస్ లాగా కాదు. ఇక్కడ మ్యాథ్స్ అయితే ఒకటి తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బేసిక్ కంప్యూటర్ సైన్స్, లాజికల్ వెర్బల్ రీజనింగ్ అనమాట. ఇవి 3 మెయిన్ సెక్షన్స్గా ఇక్కడ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక మ్యాథ్స్ సిలబస్ తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ మీకు టాపిక్ వైజ్ ఇచ్చాను. ఆ టాపిక్లో సబ్ టాపిక్స్ కూడా ఇచ్చాను అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం చెప్పలేదు ఇవన్నీ కూడా, ఇక్కడ స్టూడెంట్స్ క్లియర్ చేయలేకపోయారు. అందుకని మళ్ళీ వాళ్ళ సిలబస్ మొత్తాన్ని తీసుకొని ఇక్కడ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆల్జీబ్రాలో టాపిక్స్ తీసుకోవచ్చు, క్యాలిక్యులస్లో, ప్రాబిలిటీలో, మ్యాట్రిసెస్లో, నెంబర్ 3లో కూడా ఇక్కడ సబ్ టాపిక్స్ చూసుకున్నాం అనమాట. వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉన్నారు వాళ్ళు. ఈ సిలబస్ మీరు కవర్ చేసినట్లయితే ఎలాగో మీరు జేఈఈ మెయిన్స్కి వాటికి ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఇవి చూసుకోండి మ్యాథ్స్ సెక్షన్ వరకు. మ్యాథ్స్ కాకుండా కొంచెం లాజికల్ వెర్బల్ రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. కాబట్టి ఇక్కడ కూడా మీకు లాజికల్ రీజనింగు, వెర్బల్ రీజనింగు, అదేవిధంగా డేటా సఫిషియన్సీ, క్యాలెండర్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవి కూడా అడుగుతున్నారు. కాబట్టి కొంత లాజిక్తో పాటు లాంగ్వేజ్ స్కిల్స్ మీద కూడా కొంచెం మీరు దృష్టి పెట్టి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది అనమాట. ఇది మీకు సెకండ్ సెక్షన్. అదేవిధంగా థర్డ్ సెక్షన్ తీసుకున్నట్లయితే బేసిక్ కంప్యూటర్ సైన్స్ గురించి అడుగుతున్నారు అనమాట. ఎందుకంటే మీరు చదవబోయేటువంటి కోర్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఇక్కడ కోడింగ్ అనేది అంత రాకపోయినా జస్ట్ మీకు కంప్యూటర్ సైన్స్లో జరుగుతున్నటువంటి అడ్వాన్స్ టాపిక్స్ ఏంటి, అదేవిధంగా టెక్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి అది చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్ అంటే ఫండమెంటల్ క్వశ్చన్స్ మీకు కంప్యూటర్ సైన్స్ మీద అడుగుతూ ఉంటారు కాబట్టి మీరు కొంచెం ఈ బ్లాగ్స్ని, ఆర్టికల్స్ని కొంచెం చూసుకొని ఎగ్జామ్కి అటెండ్ అయితే మంచిది అనమాట. ఈ 3 సెక్షన్స్లో మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఎలా చదవాలి ఏంటి అంత ఏంటి సార్ అనుకోవచ్చు మీరు. కాబట్టి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గా ఒక 4 స్టెప్స్ అనేది చెప్తున్నాను. వీటిని కనుక మీరు చూసుకున్నట్లయితే మీకు ఏం ఇబ్బంది ఉండదు. స్టెప్ 1 వచ్చేసి ముందు అసలు ఆ సిలబస్ ఏంటో చూడండి. మ్యాథ్స్, రీజనింగ్ సిలబస్ ఇవన్నీ ఉన్నాయి కదా, బేసిక్ కంప్యూటర్ సిలబస్ చూడండి. ముందు ఆ సిలబస్ని అర్థం చేసుకోండి. దాంట్లో మీకు పర్ఫెక్ట్గా ఉన్న టాపిక్స్ని మీరు ముందు కంప్లీట్ చేసి వాటిని స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేసి సిలబస్ని అట్లా కంప్లీట్ చేసుకోండి. మార్క్ టెస్ట్లు ఎక్కువ రాయండి. ఒకసారి మీరు అప్లై చేసిన తర్వాత వీళ్ళు మీతో టచ్లో ఉంటారు, మీకు మెయిల్ చేస్తూ ఉంటారు అండ్ మీకు మళ్ళీ గైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాటి గురించి మీరు ఎక్కువ భయపడాల్సిన పని లేదు. థర్డ్ స్టెప్ వచ్చేసి వీటికి సంబంధించినటువంటి వీడియోస్ మనకి యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి, ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి వాటిని చూసుకోవచ్చు. కొంత ట్రికీ టాపిక్స్ కానీ కొంత టఫ్ టాపిక్స్ వచ్చినప్పుడు వాటిని మీరు వదిలేసి భయపడిపోకుండా కొంత ఎక్స్ట్రా టైం తీసుకొని కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ని క్లియర్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఈ స్టెప్స్ అన్నీ కనుక మీరు ఫాలో అయినట్లయితే ఈ ఎగ్జామ్ని మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. మీరు ఇవన్నీ మీకు నచ్చినట్లయితే అప్లై చేయాలనుకున్నట్లయితే లాస్ట్ డేట్ వచ్చేసి 17th April, ఎగ్జామ్ వచ్చేసి మీకు 18th April ఉందన్నమాట. స్టూడెంట్స్ ఎవరైతే కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువు అనుకుంటున్నారో మీలాంటి వాళ్ళకి ఒక జేఈలో మంచి ర్యాంక్ రాకపోయినా లేకపోతే ఒక మంచి కాలేజ్ మీరు దొరకకపోయినా కానీ ఇటువంటి కాలేజ్లో మీరు చదివినట్లయితే ఖచ్చితంగా మీరు ఏఐలో మంచి స్కిల్స్ మీకు నేర్పిస్తూ మిమ్మల్ని ప్లేస్మెంట్కి ప్రిపేర్ చేస్తున్నమాట. ఇండస్ట్రీ రెడీగా ఉన్నటువంటి ఒక స్టూడెంట్గా మిమ్మల్ని వీళ్ళు తీర్చిదిద్దేటువంటి కాన్సెప్ట్తో ముందుకు వచ్చారు. కాబట్టి ఎవరైతే కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ చదవాలనుకుంటున్నారో ఏదో నార్మల్ కాలేజీలో పోయి చదివి జాయిన్ అయ్యే బదులు ఇటువంటి మంచి ట్రైనింగ్ ఇచ్చి మంచి ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేసేటువంటి సోర్సెస్ని ఇస్తూ మిమ్మల్ని గైడ్ చేసేటువంటి కాలేజ్ ఎంచుకున్నట్లయితే మీకు హెల్ప్ జరిగే అవకాశం ఉందన్నమాట.
దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి చూసుకోండి. ఖచ్చితంగా నచ్చినట్లయితే మీరు అప్లై చేయండి అనమాట. ఈ వీడియో నచ్చింది అనుకుంటే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్.